వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మనం చాలా మందిలో చూస్తూ ఉన్న సమస్య వైటమిన్ డెఫిషియన్సీస్. అందులో ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ. అసలు అంటే మన పూర్వీకులను చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు కనిపించవు. ఒకవేళ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఆయుర్వేద శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది తెలుసుకుందాం. మనం ఇవాళ కొండాపూర్లోని లక్ష్మీనగర్లో ఉన్న ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. ఖ్యాతన్ దిలీప్ కుమార్ గారితో మనం ఉన్నాం. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఆయుర్వేదం గురించి పూర్వము ట్రీట్మెంట్స్ ఎలా చేసేవాళ్ళు మీరు చెప్పడంతో బాగా సోషల్ మీడియాలో మీ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో వైటమిన్ డెఫిషియన్సీ అనే మాటనే, అసలు విటమిన్ల లోపం అనే మాటనే మనము పూర్వం వినలేదు అసలు. మరి అప్పుడు ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు? ఒకవేళ అప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చేవా? ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న ఏజ్తో పాటు వచ్చాయంటే ఏమో అనుకోవచ్చు, మెల్లిమెల్లిగా వృద్ధాప్య సమస్యలు అనుకోవచ్చు, కానీ ఎందుకు వైటమిన్ డెఫిషియన్సీస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి? అయితే ఇప్పుడు చెప్పండి నాకు ఒక విషయం. మీ అమ్మ మీకు బిడ్డ ఇది తింటే విటమిన్ డి వస్తుంది, ఇది తింటే విటమిన్ B12 వస్తుంది, ఇది తింటే అది వస్తుంది, ఇది తింటే కాల్షియం వస్తుంది మరి చెప్పి పెట్టిందా? అస్సలు లేదు కదా. ఎప్పుడు జస్ట్ ఒక 30 years బ్యాకే. ఏం మారింది? ఇది 30 ఏళ్లలో 30 yearsలో మారింది ఏంటి అంటే సమాజం ఎక్కడ పోతుంది అంటే ఒక్కొక్కరు చాలా ఫాస్ట్గా ఆలోచించడం మొదలుపెట్టుకున్నారు. షార్ట్ టర్మ్లో మనీ సంపాదించాలని పెట్టుకున్నారు. కంగారుగా తింటున్నారు. మనం అసలు తినే పద్ధతి మర్చిపోయి ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, అసలు ఎందుకోసం తింటున్నాం అనేది కూడా తెలియకుండా తింటున్నాము. అసలు రూట్ కాజ్ ప్రాబ్లం ఇది. ఒకప్పుడు చూడండి, ఉమ్మడి కుటుంబాల్లో అందరూ చాలా హ్యాపీగా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తినేది. అంటే చిన్న స్టోరీ ఏంది అని అంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రూమ్లో గ్లాస్ ఫిట్టింగ్ చేసేసి 2 cabins చేసారు. అంటే ఒకటే రూమ్లో 2 భాగాలుగా చేశారు. ఒకటి మధ్యలో కంప్లీట్గా గ్లాస్ లాగా, సాలిడ్ గ్లాస్ లాగా పెట్టారు. అటువైపు ఒకవైపు పిల్లిని పెట్టి ఒకవైపు ఇంకొక మనిషిని కూర్చోబెట్టి ఫుడ్ పెట్టిండ్రు. పిల్లే కదా అని చెప్పేసి చాలా నార్మల్గా తిన్నాడు. ఆ పిల్లి ప్లేస్లో పులిని పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ భయంతో పులిని పెట్టి ఆ పక్కన ఆ మనిషి ఎలాంటి ఎమోషన్స్తో తింటారు చెప్పండి. ఇప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు, భయపడతారు కదా. ఒక విషయం అడుగుతాను చెప్పండి. మధ్యలో గ్లాస్ ఉంది, ఆ పిల్లి ఇటు రాలే, ఆ పులి ఇటు రాదు, ఇది కన్ఫర్మ్. అవును. అయితే అక్కడ పులి ఉందని చెప్పేసి ఇక్కడ తినడం ఎలాంటి ఎమోషన్స్ తింటుండని చూస్తే భయంతో తింటుండని చాలా సింపుల్గా అర్థమైంది. అవును. అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు డైజెషన్ విషయం వల్లనే, అంటే జీర్ణశక్తి వల్లనే మనకు విటమిన్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. విటమిన్స్ పేర్లొద్దు మనకు, ఏ విటమిన్స్ ప్రాబ్లం, ఐరన్ కానీ, B12 కానీ, విటమిన్ డి కానీ, ఇవన్నీ పేర్లొద్దు మనకు. మీరు ఏ ఎమోషన్స్తో తింటున్నారు? భయంతో తింటున్నారా? దుఃఖంతో తింటున్నారా? లేకపోతే చిరాకు కోపంతో తింటున్నారా? లేకపోతే నేనే తింటున్నాను ఈగోతో తింటున్నారా? ఏ ఎమోషన్స్ని మీరు క్యారీ చేసుకొని తింటారో దానికి సంబంధించిన ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒకలాంటి భయాన్ని పెట్టుకొని, మీకు తెలియకపోవచ్చు, మీ సబ్ కాన్షియస్లో ఏదో ఒకటి ఉంటుంది, నా లైఫ్ అంటే ఏమైపోతుందో అనే ఒక భయంతో తిన్నారనుకోండి, ఆ భయం వల్ల వచ్చేది విటమిన్ డి ప్రాబ్లం. అంటే మీ బోన్ మ్యారోకి కావాల్సిన పోషకాలు రావు. కోపం చిరాకుతో తిన్నారనుకోండి, గబా తినేసి ఏదో ఇంకా అర్జెంట్ అని చెప్పేసి పోయారనుకోండి, ఖచ్చితంగా మీ లివర్ మీద ఇంబ్యాలెన్స్ వచ్చేసి మజిల్స్కి స్ట్రెంత్ అనేది రాకపోవడం వల్ల గట్ హెల్త్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఒక బాధ పెట్టుకొని తిన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా మీకు లంగ్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్ రిలేటెడ్ సంబంధం అంటే మీకు ఫ్రీగా మోషన్ కూడా కాదు. మీరు ఒక బాధతో తిని చూడండి, ఫ్రీగా మోషన్ అవ్వదు. ఇవన్నీ రూట్ కాజ్లో అర్థం చేసుకోవాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యం వల్ల మాత్రమే, ప్రకృతి వైద్యం వల్ల మాత్రమే అవుతుంది. ఈ ఎమోషన్స్కి ఇప్పుడున్న సైన్స్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలు భయంతో తింటే డైజెషన్ కాదా అనే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోతుంది సమాజం అర్థమైతే లేదు అసలు. ఎందుకు మరి విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సరి చేయొచ్చు కదా, మంచి డైట్ చార్ట్ ఇవ్వచ్చు కదా, టైంకి తినమని చెప్పొచ్చు కదా. అవి చెప్పరు. విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు అంతే. అసలు అవేర్నెస్ కావాల్సింది జనాలకు.
కాదండి, ఇందాక మీరు అంటున్నారు కదా, అప్పుడు మన పేరెంట్స్ చెప్పలేదు ఎట్లా తినాలి ఏంటి అని. ఎందుకంటే అప్పుడు పొల్యూట్ కాలేదు ఫుడ్ కానీ, గాలి, నీరు అన్నీ కలుషితం. ఇప్పుడు రీసెంట్గా ఒక పేపర్లో ఏమొచ్చింది అని అంటే, కూరగాయలు పండిస్తారుగా, దానికి పెస్టిసైడ్స్ కూడా విపరీతంగా కొడుతున్నారు. అలాంటి ఫుడ్ తింటే మనకి వైటమిన్స్ ఎక్కడి నుండి అందుతాయి? ఇంకా అప్పుడు డాక్టర్ చెప్తున్నట్టు వైటమిన్ టాబ్లెట్లు అవి తీసుకోవాల్సి వస్తుంది కదా. అవును కదా. అయితే ఒక విషయం చెప్తాను, మీకు రోటి పచ్చడి బాగుంటుందా లేకపోతే మిక్సీలో వేసిన పచ్చడి బాగుంటుందా? రోటి పచ్చడి బాగుంటుంది యాక్చువల్లీ. అంటే సైన్స్ ఎంత డెవలప్ అయినా రోటి పచ్చడికున్న విలువ మిక్సీలో వేసిన పచ్చడికి లేదు. వై? ఎందుకు లేదు? రుచి దీంట్లో వస్తుంది అంటారు, నాకు కూడా తెలియదు. అంటే రుచి రోట్లో ఇక్కడ ఎందుకు వస్తుంది? ఏమన్నా మిక్స్ చేస్తారా? అదే సేమ్ ఇంగ్రీడియంట్స్ కదా. అవును, సేమ్ ఇంగ్రీడియంట్స్ ని మిక్సీలో వేసి తినండి, సేమ్ ఇంగ్రీడియంట్స్ని రోటి అంటే మంచి రోట్లో వేసేసి దంచి తినండి, డిఫరెన్స్ వస్తుంది కదా. ఆయుర్వేద వైద్యంలో కూడా రూట్ కాస్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా సరే న్యాచురల్గా ఉన్నదానికి విలువ ఎక్కువ. అయితే ఇప్పుడు ఆర్గానిక్ అన్న పదం చాలా వింటున్నాం ఇప్పుడు. ఏదైనా ఒక నాశనం అనేది మొదలైనప్పుడు మళ్ళీ నేచర్ వైపు తిరిగి చూస్తారనేది నేచర్ యొక్క ధర్మం అది. కాబట్టి మీరు లాస్ట్ 10 yearsలో బాగా అబ్జర్వ్ చేస్తే 20 years పొల్యూట్ అయింది. 30-40 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సాల్ట్, మైదా, ఇలాంటివన్నీ రిఫైండ్ ఆయిల్స్ ఇవన్నీ ఈ 30-40 yearsలోనే వచ్చినాయి. అంటే ఎప్పుడైతే ఫుడ్ని కల్తీ చేయడం మొదలు పెట్టుకున్నారో కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసినాయి, చాలా క్రానిక్ డిసీజెస్ వచ్చేసినాయి. ఎంత మెడికల్ సిస్టమ్ ఈ 40 ఏళ్లలో మెడికల్ సిస్టమ్ ఎంత డెవలప్ అయిందంటే ఇండియాలో, ఇంకా ఈ ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపే చూస్తున్నాయి. టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీస్ అవి ఇవి చాలా టెక్నాలజీ అవసరం. యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా, అంతే తప్ప కట్టుకట్టుకుని ఏం కూర్చొని నేను. అవసరం, ఎలాంటి దానికి అవసరం. కోల్డ్కు హాస్పిటల్కి వెళ్ళాలా, దేనికి వెళ్ళాలా, ఫీవర్కి హాస్పిటల్కి వెళ్ళాలా, ఇవన్నీ సీజన్గా ఒక సీజన్లో వచ్చే డిసీజెస్ అన్నీ కూడా హోమ్ రెమెడీస్ తోటి తగ్గించుకోవచ్చు. ఈ విటమిన్స్ ప్రాబ్లం అనేది కూడా ఖచ్చితంగా మన గట్ హెల్త్, మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే ఎలాంటి విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు జస్ట్ తినేటప్పుడు ఆహారం ప్రశాంతంగా తింటే ఇప్పుడు వైటమిన్స్ అన్నీ అందుతాయంటారా? ఖచ్చితంగా. ఎలాంటి కెమికల్ ఫుడ్ అయినా సరే మీరు అంటే మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా బాగవుతుంది. ఆటోమేటిక్గా అన్ని పోషకాలు మీ బాడీకి అందుతాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి, మీరు తినేటప్పుడు ఏ ఎమోషన్స్తో తింటున్నారు అనేది ఒక 15 days రాసుకోండి. ఉదయం ఏ ఎమోషన్స్తో తింటున్నావు, మధ్యాహ్నానికి ఏ ఎమోషన్స్ తింటున్నావు. మా దగ్గర ఒక చార్ట్ ఉంటుందండి క్లియర్గా, ఏ ఎమోషన్స్తో తింటే ఆ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయితే ఒక చార్టే ఉంటుంది. అంటే వాళ్ళు ఏ టేస్ట్ తింటారు, నాడి పట్టుకుంటే మాకు వాళ్ళు ఏ టేస్ట్ తినడం వల్ల వాళ్ళు ఏ ఆర్గాన్స్ పాడు చేసుకొని వచ్చారు మా దగ్గరకు అనేది మేము నాడి చూస్తేనే చెప్తాం. పల్స్ చూసేసరికి కరెక్ట్గా చెప్తాం మేము. మీకు ఈ టేస్ట్ తినడం వల్ల మీ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయింది, ఈ టేస్ట్ మానేయాలని చెప్పి పథ్యం పెడతాం మేము. ఆయుర్వేదాల పథ్యం ఎందుకు? ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉంది అంటే, మీ పిల్లలకి ఎవరికైనా అస్తమా, దమ్ము, దగ్గు ఉంటే పాలు, పెరుగు, మజ్జిగ ఏమన్నా పెడతారా? మీరు పెడతారా? పెట్టరు. అర్థమైంది కదా, చాలా సింపుల్ కదా. అవును. ఇప్పుడు ఏం చెప్తారు, ఒక చిన్న బాబుకి దమ్ము, దగ్గు ఉంది, కాల్షియం లోపం ఉంది, పాలు దాపండి డైలీ అని చెప్పేసి అంటారు. అవును. డాక్టర్స్ ఏం చెప్తారు, డైలీ పాలు దాపండి, అవును, పాలలో మంచి కాల్షియం ఉంది, వస్తుంది అని చెప్పేసి అంటారు. ఒక దమ్ము, దగ్గు, పిల్లలకు అస్తమా ప్రాబ్లం ఉండి మోషన్ ఫ్రీ అయిన వాళ్ళకు ఈ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. కానీ డాక్టర్లు చెప్పేది ఏంది, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి, పెరుగన్నం పెట్టండి, నెయ్యి పెట్టండి మంచిది. వాళ్ళు లంగ్స్ బాగాలేదని అంటే ఇవన్నీ పెడతారేంటి, నాకు అర్థం కాదు అసలు. ఎలా అడ్వైజ్ చేస్తారు? పాలలో కాల్షియం ఉంది, ఏ పాలలో కాల్షియం ఉంది చెప్పండి? పాలలో కాల్షియం ఉండమండి, నాకు అర్థం కాదు అసలు. మరి ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తారు? పాలు తాగితే సరిపోద్ది కదా, లీటర్ పాలు తాగితే సరిపోద్ది కదా, కాల్షియం ట్యాబ్లెట్లు ఎందుకు? ఈ పాలు తాగి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తెచ్చుకున్న వాళ్ళు లేరా? 99% హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి కారణమే మిల్క్ ప్రోడక్ట్స్. అసలు పాలలో కాల్షియం లేదంటారా? ఏ పాలలో ఉంది? ప్యాకెట్ పాలలో కాల్షియం ఉందా? అడిషనల్గా కలిపితేనే కదా. ఎలాంటి కెమికల్స్ ఎందుకు? మరి 10 ఏళ్ళకే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. పాలు, పెరుగు, ఇవన్నీ పెట్టుకొని ఎందుకు 10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు? అంటే 10 ఏళ్ళకి మెచ్యూర్ కావద్దు ఎందుకు అవుతున్నారు? న్యాచురల్గా మెచ్యూర్ అయ్యే టైం ఏంది, ఏజ్ ఏంది? 13 దాటినాక కదా.
అంటే ఒక్కొక్క ఏజ్ ఉందండి మనకు. 13 to 14 మధ్యలో మెచ్యూర్ అవ్వాలి. దీనికి బిఫోర్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని అర్థం. చాలా సింపుల్గా అర్థమవుతుంది మనకు. ఓకేనా? అప్పట్లో మెచ్యూర్ అయ్యే టైంలోనే బాల్య వివాహాలు చేసేది. ఇవన్నీ కూడా రీజన్ ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్ అంటే నేచర్ రీజన్స్. ఇప్పుడున్న సైన్స్కి సంబంధం లేదు ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది, 40-50 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే మీ ముసలోళ్ళు అయ్యేసరికి మీ పిల్లలు చిన్నగా ఉంటున్నారు. అంటే విషయం ఇది కాదండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గట్ హెల్త్ అంటే మీ జీర్ణశక్తి మంచిగా పెట్టుకుంటే ఎలాంటి విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు. ఒక్క రెమెడీ ఫాలో చేసి చూడండి మీరు. వంటాముదం యొక్క విలువ, వంట ఆముదం. ఎలాంటి కలుషితమైన ఆహారమైనా సరే, ఎంత ఫర్టిలైజర్ ఎంత కొట్టిన ఆహారం, ఎలాంటి వెజిటేబుల్స్ అయినా సరే ఒక్కటి మీరు వాడి చూడండి. ఇంట్లో మీరు ఒకటి అలవాటు చేసుకోండి. అంటే ఎట్లా వాడమంటున్నారు? అది అంటే ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ వాడుతున్నారు. ఈ రీఫైండ్ ఆయిల్ బదులు గానుగ నూనె తెచ్చుకొని వాడి చూడండి. అందరూ అంటే ఒక 10% వాడుతున్నారు. గానుగ నూనె ఈ మధ్య అవేర్నెస్ ఎక్కువైంది కాబట్టి ఒక 10% వాడుతున్నారు. 90% వాడేది ఏంది? హోటల్స్ లో కానీ ఎక్కడైనా సరే అన్ని రీఫైండ్ ఆయిల్సే వాడతారు. రీఫైండ్ ఆయిల్ అసలు ఆయిలేనా? ఆయిలే కాదు. రీఫైండ్ ఆయిల్ అనేది ఆయిలే కాదు. పెద్ద పెద్ద మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీస్ ఉన్నాయి, అసలు మిల్కే కాదు. వాళ్ళకి ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు ఉన్నాయని చెప్పేసి కంపెనీ పెట్టారు వాళ్ళు. ఆలోచించి చూడండి ఒకసారి. ఏ పెద్ద కంపెనీలు అయినా సరే మిల్క్ ప్రొడక్ట్స్ని ఒక్కసారి ఆలోచించి చూడండి, వాళ్ళకి ఏమున్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్, 1 లీటర్ నెయ్యి కావాలంటే 10 లీటర్ల పాలు కావాలి. 10 లీటర్ల పాలని పెరుగు తోడేసి దాని నుంచి చిలికితే వచ్చే వెన్నకి వచ్చే 1 లీటర్ దీనికి మీరు ఆలోచించి చూడండి ఒకసారి. 10 లీటర్ల పాలు కావాలంటే పాలు సప్లై చేస్తారు, పెరుగు సప్లై చేస్తారు, ప్లస్ వెన్న సప్లై చేస్తారు, మళ్ళీ నెయ్యి కూడా సప్లై చేస్తారు. ఎంత ప్రొడక్షన్ కావాలండి పాలది? ఓకే, టాపిక్ ఏంటంటే ఇక్కడ విటమిన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక వంటాందం వాడి చూడండి మీరు. వంటాందం యొక్క విలువ మీకు తెలుసుకోవాలనుకుంటే 1 month ఒక ఫ్యామిలీ అంతా కూడా అంటే మంచి నూనె అంటే రీఫండ్ ఆయిల్ కాకుండా గానుగ నూనెని 1 లీటర్ తీసుకోండి, వంటాందం 1 లీటర్ తీసుకోండి, అది 1 స్పూన్ ఇది 1 స్పూన్ వేసుకొని ప్రతి వంటల్లో వేసుకొని వాడి చూడండి మీరు. మీ డైజెషన్ ఎలాంటి విషపూరితమైన వెజిటేబుల్స్ తిన్నా సరే మీ గట్ హెల్త్, మీ డైజెషన్ సిస్టమ్, వంటాందం యొక్క విలువ ఏంది అంటే మీ జీర్ణశక్తి బాగా అయిందే కాకుండా ఫ్రీగా మోషన్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. తిన్నది తిన్నట్ట మోషన్కి వెళ్తే ఇంకా రాదండి విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావా? నేను తిన్నాను బాగానే డైజెషన్ అవుతుంది, మీ డైజెషన్ సిస్టమ్ మీ బాడీకి అర్థమవుతాయి, మీకు అర్థమవుతే ఒక్క క్రానిక్ డిసీజ్ రాదండి. మన డైజెషన్ సిస్టమ్ మనకు అర్థం కావాలి, అంత నాలెడ్జ్ మనకు లేదు. అట్లా ఉంటే క్రానిక్ డిసీజ్ బారిన పడరు అసలు. ఏ డిసీజ్ అయినా ఫుడ్ నుంచే రావాలి 90%. ఒక 10% మాత్రమే గాలి ద్వారా వస్తుంది. గాలి ద్వారా వచ్చేది అది ఎక్కువ రోజులు ఉండదు, పోతుంది అంతే. కోల్డ్ వచ్చింది తగ్గిపోతుంది అండి, ఒక 1 week ఉండి అంతే. టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది అంటే దానికి మించిన పశ్చాబద్ధం ఇంకోటి లేదు. కాబట్టి పోషక లోపాలు అన్నీ కూడా జీర్ణశక్తి వల్లనే వస్తున్నాయి. అంటే మనం ఒక ఫుల్ మీల్స్లో తినే అన్ని రకాల ఫుల్ మీల్స్లో మనం అన్ని రకాల పోషకాలు పెట్టుకొని తింటున్నాం. ఒక దాల్ అంటే ఒక పప్పు తిన్నాం అనుకో, ఒక పప్పులో ఒక ఆకుకూర వేసుకొని తిన్నామంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. ఒక వెజిటేబుల్ తిన్నామంటే దాంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి. అట్లా అవన్నీ డైజెషన్ అయితే కదా మన బాడీకి వచ్చేది. అవి డైజెషన్ కాకపోతే ఈ డైజెషన్ అయ్యేదానికి కెమికల్ ఫుడ్ అంటున్నారు కాబట్టి దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల వంటాందం వాడి చూడండి మీరు. ఈ వంటాందంలో విలువ అంటే దాని గొప్పతనం ఏంటంటే మనం ఎంత హెవీగా తిన్నా సరే ఫస్ట్ జీర్ణం చేసేస్తుంది. అంటే ఇప్పుడు చెప్పినట్టు రోటి పచ్చడి లాగా అనమాట, డైజెషన్ చేసేస్తుంది వంటాందం. ఆముదం వేరు, వంటాముదం వేరు. ఈ చాలా మందికి ఇది తెలియక మేము ఆముదం వాడతామండి అని అంటారు. ఆముదం కాదు, వంట ఆముదం అంటే వంటలు కూడా చేసుకుని వాడేది. పాతకాలంలో ఇదేంటి వాడేది అసలు. దీనికి మించిన బెస్ట్ రెమెడీ ఇంకోటి లేదు గట్ హెల్త్కి. కాబట్టి దాని యొక్క విలువలో అయినా సరే ఏదైనా సరే ఒక క్రానిక్ డిసీజ్ పడ్డారంటే ఖచ్చితంగా ఒక విటమిన్ డి ప్రాబ్లం అంటే కిడ్నీలో ఎక్కడో లోపం ఉందని, విటమిన్ బి ప్రాబ్లం, విటమిన్ B12 ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడో లివర్లో ప్రాబ్లం ఉందని అర్థం. అంటే ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క విటమిన్స్కి ఒక్కొక్క ఆర్గాన్ సంబంధం అనమాట. రూట్ కాస్లో మనం ఈ ఆర్గాన్స్ని మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ, విటమిన్ B6 ఏది విటమిన్ అనేది తీసుకోండి. ఐరన్ డెఫినేషన్స్ అసలు అవసరం లేదు. కరెక్ట్గా మన కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంటే మనకు బ్లడ్ కిడ్నీలో ప్యూరిఫై అవుతుంది. ఆ కిడ్నీ ప్రాసెస్ ఒక్కటి అంటే కిడ్నీ బ్లడ్ని ప్యూరిఫై చేయగలిగితే
ఆటోమేటిక్గా బ్లడ్ అనేది తక్కువ అవ్వదు అనమాట చాలా మందికి. ఓకే. కాబట్టి చాలా మందికి కిడ్నీ లోపం వల్లనే మన ఐరన్ డెఫిషియన్సీ వస్తాయి అనమాట. కాబట్టి రూట్ కాస్ట్లో మన ఆర్గన్స్ని మంచిగా పెట్టుకుంటే మనం పల్స్ పట్టుకున్నప్పుడు కూడా రూట్ కాస్ట్లో ఆర్గన్స్ మాత్రమే చూస్తాం, సిమ్టమ్స్ని చూడం. ఈ అంటే ఆయుర్వేద రూట్ ఏం చెప్తుంది అంటే, ఆయుర్వేదం ఏం చెప్తుంది, నేచర్ ఏం చెప్తుంది అంటే రూట్ కాస్ట్లో ఎక్కడ ఏ ఆర్గన్స్ వల్ల సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూస్తుంది. ఓకే. నిదానంగా తగ్గిన లాంగ్ టర్మ్లో ఆయుర్వేదం చాలా మంచిదండి. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న వైద్య విధానాన్ని తప్పుపట్టే దానికి మనకు నాలెడ్జ్ లేదనుకోవాలి అంతే. చాలామంది ఆయుర్వేదం వాడితే బాడీ హీట్ ఎక్కుతుందండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవే వస్తాయి, కిడ్నీలు పాడైతాయి, అవి పాడైతాయి. మా దగ్గర కిడ్నీలు బాగా చేసుకుంటున్నారు ఆయుర్వేద వైద్యం వాడి. చాలామంది కామెంట్స్ పెడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని చెప్పేసి. ఏంటి నోటికి వచ్చినట్టు మాట్లాడేది? ఇదే అలోపతి సిస్టమ్కి వెళ్ళండి, నోరు లేపండి చూద్దాం. కొన్ని విషయాలు మాట్లాడుకోకూడదు, కానీ మన తాత ముత్తాతల్ని అనుమానించినట్టే మన పాత వైద్యాన్ని కానీ ఒకవేళ అనుమానిస్తే దాన్ని అవమానించినా కానీ. ఎందుకంటే ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనము ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసాయి. అంటే ఒక్కొక్క మొక్క విలువ గొప్పగా వర్ణించి గొప్పగా చూపించి వైద్య విధానం అనేది ప్రపంచ దేశాలంతా మన వైపు చూస్తాయి. కాబట్టి రూట్ కాస్లో కొన్ని ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే ఆయుర్వేద వైద్యంలో ఉన్నంత గొప్పతనం, నేచర్లో ఉన్నంత గొప్పతనం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని వాతపిత్త కఫాన్ని కానీ అర్థం చేసుకుంటే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అని నేచర్ చెప్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.